హలో అండి, వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని రాశుల వాళ్ళు వివాహ బంధంలో అంత సులభంగా ఇమడలేరు. ఆ రాశులు ఏంటో తెలుసుకుందాం. కొందరికి పెళ్లి ఇంట్రెస్ట్ లేకుండా చేసుకుంటారు. మరికొందరిక పెళ్లంటే ఎంతో ఆత్రం ఉంటుంది కానీ పెళ్లి కాదు. పెళ్లయ్యాక కొందరి జీవితం సంతోషంగా ఉంటే మరికొందరికి నిత్యం ప్రత్యక్ష నరకం కనిపిస్తుంటుంది. వాస్తవానికి ఇబ్బందులు లేని జీవితాలు ఉండవేమో కానీ రాశుల పరంగా చూస్తే ఈ రాశుల వారికి మాత్రం పెళ్లి సూటవదంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. వీళ్ళు పెళ్లి చేసుకున్నప్పటికీ ఆ బంధంలో నిపుణులు పూర్తి స్థాయిలో ఇమడలేరు. సంతోషం కన్నా కష్టాలే ఎక్కువ ఉంటాయట. ఆ రాశులేంటో చూద్దాం. మేషరాశి. మేషరాశివారికి షార్ట్ టెంపర్ ఎక్కువ. చిన్న చిన్న విషయాలపై ఆవేశపడిపోతారు. వీరికి కోపం వచ్చినప్పుడు మాత్రం ఓ రేంజ్లో రెచ్చిపోతారు. ఆవేశం వస్తే ఆపడం ఎవ్వరివల్ల కాదు. జీవిత భాగస్వామితోనూ అలాగే ఉంటారు. లైఫ్ పార్టనర్తో గొడవ జరిగినప్పుడు కూడా అస్సలు తగ్గరు. కాసేపటి తర్వాత క్షమాపణలు చెప్పేందుకు కూడా వెనకాడరు. చేసిన తప్పు ఒప్పుకుంటారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కోపంతో వాళ్ళు అన్న మాటలు బంధానికి బీటలు పడేలా చేస్తుంది. అందుకే మేషరాశివారు కోపం తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. మిథున రాశి. మిథున రాశివారికి జీవితాంతం ఒక్కరితోనే కలిసి ఉండడం నచ్చదు. అందుకే పెళ్లి కాన్సెప్ట్ వీరికి పెద్దగా నచ్చదు కానీ ఆ బంధంలో అడుగుపెట్టక తప్పదు. పైగా వీళ్ళెప్పుడూ తీవ్రమైన షెడ్యూల్తో బిజీగా ఉంటారు. ఫలితంగా జీవిత భాగస్వామికి అస్సలు టైం కేటాయించరు. ఇద్దరి మధ్య దూరం పెరగడానికి ఇది కూడా ఓ కారణం. ఆ తర్వాత కూడా ఆ గ్యాప్ని భర్తీ చేసేందుకు ప్రయత్నించరు. అందుకే వీళ్ళకి పెళ్లి పెద్దగా సూట్ కాదు. కన్యా రాశి. కన్యారాశి వారి విషయానికొస్తే వీళ్ళెలా ఉంటారో ఎదుటివారు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్గా ఉండాలని, తమలాగే ఆలోచించాలని కోరుకుంటారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అవతలి వాళ్లతో వారెప్పటికీ వీరి మనసు తెలుసుకునే నడుచుకోవాలంటారు. జీవిత భాగస్వామితో ఇక్కడే తేడా వస్తుంది. వివాహ బంధంలో భాగస్వామితో ఇక్కడే తేడా వస్తుంది. వివాహ బంధంలో సమస్యలు రావడానికి కూడా కారణం ఇదే అవుతుంది. అందుకే కన్యారాశి వారికి కూడా పెళ్లి సూట్ కాదు కానీ అలా జీవితాన్ని గడిపేస్తారంతే. వృశ్చిక రాశి. వృశ్చిక రాశివారు కొన్ని విషయాల్లో భయస్థులు. ముఖ్యంగా జీవిత భాగస్వామికి దూరంగా ఉంటారు. ఈ కారణమే ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడానికి కారణం అవుతుంది. జంటగా కన్నా సింగిల్గా ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. వీరిని పెళ్లి చేసుకున్న వారికి ఇదో చిక్కుముడిలా మారుతుంది. వదులుకునేంత చెడ్డవారు కాదు, కలిసి ఉండేంత మంచివారు కాదు అన్న డైలమాలో ఉండిపోతారు. అందుకే వృశ్చిక రాశివారి వివాహ బంధం అంత ఆనందంగా ఉండదు. వృశ్చిక రాశివారు పెళ్లి చేసుకోవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉంటేనే సంతోషంగా ఉంటారు. మకర రాశి. మకర రాశి వారికి వ్యక్తిగత జీవితం మీద కన్నా పనిమీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. ఈ కారణంగా కుటుంబంతో గడిపే సమయం తగ్గిపోతుంది. ఈ కారణంగానే ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగుతాయి. ఇదే విషయంలో జీవిత భాగస్వామి బాధపడుతోందని తెలుసుకున్నప్పటికీ వీరిలో పెద్దగా మార్పుండదు. అందుకే ఈ రాశివారి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.